ప్లీజ్ అన్న స్కిప్ చేయొద్దు, మీకు నచ్చుతూనే లైక్ కొట్టండి. నాకు తెలిసి అన్న పెళ్ళైన భర్తలు కంపల్సరీ దీనికి లైక్ కొడతారా అనుకుంటున్నా. విషయం ఏంటిదంటన్నా, కొత్తగా పెళ్ళైన తర్వాత ఇక ఇంట్లో మామూలుగా అయితే సాధారణంగా గొడవలు అయిపోతాయి. భార్య భర్తలు అనేది వేరే కాపురం పెట్టుడు కామన్ అయిపోతుంది. అప్పుడు భార్య యొక్క మెంటాలిటీ ఎట్లుంటుంది అంటన్నా, బిహేవియర్, ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న ఒకవేళ వచ్చిరనుకోరి మన ఇంటికి, ఇక వాళ్ళకు ఇక మొగోడు అనేటోడు ఇక వాడికి ఒక భికారోడే అనుకోరు. ఇక వాళ్ళకు ఆడి జేబుకు చిల్లు పెట్టిన దాకా వాళ్ళకు ఇంట్లో ఇక నిద్ర పట్టదు. ఇక భార్యకైతే మెయిన్గా నిద్ర పట్టది. వాళ్ళ జేబు కాల్ చేసిన దాకా ఇంటికి బయటకు వెళ్ళాలి. ఇక భార్య చూడులే ఉన్నాయి లేని అన్నీ చేసి అలా బొజ్జాలు నింపి ఆడికి అడుపులు సల్లగా వేసి నిజంగా ఇక ఎందుకు బతుకున్నాం అన్నట్టు ఉంటాడు. ఇక మొగోడైతే అంత ఆనందమైనాక అప్పుడు దారి పడతారు, పోతారు ఇక చల్లగా. అప్పుడు మన భర్త వాళ్ళ అమ్మా నాన్న వస్తాడు చూడుర్రి, అప్పుడు భార్య మెంటాలిటీ ఎట్లుంటుందంటే, అబ్బా నా కాలు కూస్తున్నది బావా, నా మెడ పట్టుకున్నది బావా, నాతో అయితలేదు బావా, ఒకవేళ హోటల్కి వెళ్ళి ఉంటే తీసుకురాయో బావా. కానీ నిజంగా చెప్తున్నా, ఆ మాటలు విన్నాక భర్తకి ఎంత కోపం రావాలా నిజంగా. ఇక ఆడు ఏం చేయలేక ఆడికి నిజంగా అన్న ఒక విధంగా సెల్యూటే చేయాలి. ఎందుకంటే అన్న ఇంత అమ్మా నాన్న విషయాల్లో కూడా వాడు ఓపిక పడుతున్నాడు అంటే అన్న వాడు చాలా గ్రేటు. ఇక ఈ చట్టాలు అంటారా, మొత్తం ఆడవాళ్ళకి చుట్టాలు అవి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ టీము ఈ టీము మా టీము, అరే రే 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 రే, అవే ఆడదానికి అలసి అయిపోతున్నాయి. మళ్ళా ఈ విషయం అయితే భార్య మనసులో ఎట్లుంటుందంటే, అబ్బా నాతో అంటిపిద్దామని, నేను కాగానా తాళం చేతి ఇస్తారా మీరు, ఇయ్యరు, అప్పు మీరు ఇయ్యరు, నేను చెయ్యరండు లేవు.